నేను మీ మాటలు వినడానికి, మీ మాటలు వినడానికి మీ సన్నిధికి నేను వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి, నా మనోనేత్రాలను మీరు తెరవండి. మీ వాక్యంలోని సత్యాలు నాకు అర్థమవునట్లు మీ కృపను నా మీద విడుదల చేయమని నజరేయుడైన యేసయ్య నామమున నేను ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అని ముందుగానే చెప్తుంటున్నాను. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? హల్లెలూయా. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు కంపల్సరీ మళ్ళీ తిరిగి రావాలి. ఆయన వస్తున్నాడు. చాలా మందికి ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో నేను అంటున్నాను కదా. కొందరు ఏమంటారంటే యేసు ప్రభు వచ్చే గడియ అయినను ఆ రోజైనను ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అనేటువంటి ఆ మాటను పట్టుకొని లోకంలో జనాలంతా కూడా ఇంకా రాడు అనుకుంటారు. ఆయన వచ్చే రోజు గడియ తెలియదు అన్నాడు, కానీ ఆయన వచ్చే సంవత్సరము, ఆయన వచ్చే నెల తెలియదు అని ఎక్కడ చెప్పలే. ఆమేన్. అది ఎవరి కోసము అంటే మనలాంటి వాళ్ళ కోసమే. ఆయన వస్తున్నాడు అంటే మనకు తెలిసిపోతుంటుంది, ఆత్మలో మనకు తెలిసిపోతుంది. హల్లెలూయా. నేను when I was studying in a different place, వేరే ప్రదేశంలో నేను చదువుకుంటున్నప్పుడు ఏదో ఎగ్జామ్కి రావడానికి వెళ్ళేవాడిని. అప్పుడు బస్సులో వెళ్ళేవాడిని. కరెక్ట్గా కర్నూలు వచ్చింది అనుకోండి, ఎంత నిద్రపోతున్నా కర్నూలు దగ్గరలో ఉండగానే లేస్తాను అనమాట. 5 కిలోమీటర్స్ ఉంది కర్నూలు అనగా ఎవరు లేపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లేస్తాను. కర్నూలు అంటే మన ఊరు అని చూసుకుంటాం. హల్లెలూయా. మన అనేది ఉంటది కదా లోపల ఎవరికైనా ఫీలింగ్. అది ఇట్ వాస్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ ఆ టైమ్స్లో అన్నమాట. మన అనే ఫీలింగ్, మన అనే ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ హార్ట్ థింగ్, హృదయంలో తెలుస్తుంది. నా దేవుడు అన్నప్పుడు, ఆయన వస్తున్నాడు అన్నప్పుడు అది హృదయంలో తెలిసిపోతుంది. ఈ సంవత్సరం వస్తున్నాడు, ఇంకొస్తున్నాడు అనేది అదట్స్ ఎ ఫీలింగ్. హల్లెలూయా. అంటే ఫీలింగ్ అంటే ఊరికేదో భ్రాంతి భ్రమ అనేది కాదు. యూ విల్ నో దట్ యూ విల్ నో, అంటే మీకు నిశ్చయంగా తెలుస్తుంది ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో అనేటోళ్ళు అంతా ఇక్కడ నిలబడిపోయింటారు, కానీ ఆయన నా కోసం వస్తున్నాడు అనే వాళ్ళు ఈ విశ్వాసం కలిగి ఉంటారు. హల్లెలూయా. చదవండి మళ్ళొకసారి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆ విశ్వాసం కనుగొన్న వాళ్ళ దగ్గరనే ఆయన వచ్చేది, వేరే ప్లేసెస్కి రాడు. విశ్వాసం ఆయన అంటే విశ్వాసం ఉన్న చోటకే ఆయన వస్తాడు. హల్లెలూయా. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే విశ్వాస పరిమాణ ప్రకారం. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చెప్పబడిన మాట ఏంటంటే అకార్డింగ్ యాజ్ గాడ్ హ్యాత్ డెల్ట్ టు ఎవ్రీ మ్యాన్ ది మెజర్ ఆఫ్ ఫెయిత్. ఒక మెజర్ ఆఫ్ ఫెయిత్, ఒక విశ్వాస పరిమాణం ఇచ్చాడు దేవుడు, ఒక మెజర్. ఆమేన్. అంటే మెజర్ అంటే ఏంటి? మనం 1 కిలో అంటే ఇట్స్ ఎ మెజర్, లీటర్ ఇట్స్ ఎ మెజర్. విశ్వాసానికి కూడా దేవుడు ఒక మెజర్ పెట్టి అందరికీ తగినంత మెజర్ లో ఇచ్చింటాడు. ఆ మెజర్ కంటే ఎక్కువ ఫీల్ అవ్వకూడదు ఎవరు. నేను ఇంత చేస్తా, నేను అంత చేస్తా, అది విశ్వాసం కాదు. మనకు తెలుస్తుంది మనం ఏం చేయగలము అనేది మనకు తెలుస్తుంటుంది. హల్లెలూయా. మనం ఏమి చేయగలము, మనం ఎంత లెవెల్లో ఉన్నాము అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విశ్వాస పరిమాణం చొప్పున మాత్రమే మనం ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు. శిష్యులు కూడా కొన్ని అవకాశాలు, యేసు ప్రభు శిష్యులకు కూడా కొన్నిసార్లు చెప్పిండు అన్నమాట, మీరు వెళ్ళండి నా నామం వాడుకొని మీరు చేయండి అని చెప్పాడు. వాళ్ళు అద్భుతాలు చూసి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు కూడా అద్భుతాలు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రోజున యేసు ప్రభుతో అన్న మాట ఏంటంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఏమని చెప్పారని వాళ్ళకి అర్థమైంది.
ఈయన చేసే కార్యాలు గొప్పగా ఉన్నాయి, నేను చేసే కార్యాలు మేము చేసేవి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి, మేము అంత ఎక్కువ చేయలేకపోతున్నాం. ఈయన చాలా విపరీతంగా చేస్తున్నాడు. ఆమేన్. యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. ఏది మనుషులకు ఊహించడానికి చేత కానివి జరుగుతున్నాయి. శిష్యులు పోయినప్పుడు దయ్యాలు ఎగిరిపోతున్నాయి, స్వస్థత పొందిన రోగులు అవన్నీ జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు చేస్తున్నవి ఇంకా గొప్పగా ఉన్నాయి. ఆమేన్. వాళ్ళు నోరు యేసు ప్రభు మాట్లాడితే ఆ చెట్టు ఎండిపోవడము. ఆమేన్. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎండిపోవడం, ఇటువంటివన్నీ వాళ్ళు చూశారు. చూసి వాళ్ళకి అర్థమైంది, మాకు ఈయనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే విశ్వాసంలో తేడా ఉంది. ఈయన విశ్వాస పరిణామం వేరేగా ఉంది, మా విశ్వాస పరిణామం వేరేగా ఉందని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, మా విశ్వాసము వృద్ధి పొందేట్టు చెయ్యి. మాకు కూడా విశ్వాసాన్ని పెంపొందించు. దే అండర్స్టూడ్ దట్ దీనంతటికీ కారణం విశ్వాసమే. హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం గొప్పగా ఉంది, మాది అంతగా లేదు, దాన్ని పెంచు అని చెప్పారు. అయితే యేసు ప్రభు మాటలు గమనించండి. 6వ వచనం. ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసం కలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పిల్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చెప్పబడిన మాట ఏంటి? లాస్ట్ లో అది మీకు లోబడును. లోబడును. అందరు చెప్పండి, లోబడును. వినండి. ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఆవగింజంత విశ్వాసము గలవారైతే, ఆవగింజంత అన్నిట్లో కంటే చాలా చిన్న గింజ ఆవగింజ. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరేం చేస్తారంట? విశ్వాసం అనేది ఉంటే నువ్వు పలుకుతావు. విశ్వాసం అనేది ఉంటే నోరు మూసుకొని ఉండరు ఎవరు. ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్. ఆమేన్. విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడతావు, నువ్వు పలుకుతావు. ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. హల్లెలూయా. అది మీకు ఏది లోబడుతుంది? ఏది లోబడుతుంది? చెట్టు. ఆ చెట్టు వింటది, చెట్టు లోబడుతుంది. చెట్టు ఏం వింటది? నువ్వేం మాట్లాడుతుంది వినదు. నువ్వు విశ్వాసంతో మాట్లాడే మాటలు చెట్టు వింటది, లోబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి ఏమన్నాడు? ఎవడైనాను ఈ కొండను చూచి, మార్క్స్ వార్త. ఆమేన్. మార్క్స్ వార్తలో ఏమంటాడు? మార్క్స్ వార్తలో ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి. ఆమేన్. ఎవరితో చెప్పాలా? కొండతో చెప్పు. వింటదా కొండ? సైన్స్ ఏమని చెప్తుంది? అది నాన్ లివింగ్ థింగ్, వినవు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్పేదే 100% కరెక్ట్. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తుంది 100% కరెక్ట్. నువ్వు ఏమి చెప్తే నువ్వు విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసం ఉండాలి. అది ఇంపార్టెంట్. చూడండి, ఆవగింజ కంటే ఇక చిన్నగా ఉండదు ఏది. అందుకు ఏమంటాడు? ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఆ కొండను చూచి, లేకపోతే నువ్వు ఈ కంబళి చెట్టును చూచి నువ్వు వేళ్లతో పాటు పెకిలింపబడి సముద్రంలో పోయి నువ్వే నాటబడు అంటే అదే పెకిలింపబడి అదే పోయి ఆడబోయి నాటబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అర్థం చేసుకోవాలి? నీకు విశ్వాసం అనేది ఉంటే మొట్టమొదట నువ్వు నోరు మూసుకొని ఉండవు. చాలా మంది విశ్వాసం అంటే ఒక్క గమ్మును మూసుకుంటారు. ఆ మనసులో అనుకున్నాను, మనసులో కాదు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు నోరు తెరిచి మాట్లాడుతుంటావు, నోరు తెరిచి పలుకుతుంటావు, ఊరికే ఉండవు. ఏదైనా పరిస్థితి బాగలేదు, అనారోగ్య పరిస్థితి లాగుంది, లైట్ గా తలనొప్పి వస్తుంది, యేసుక్రీస్తును నేను దాన్ని రానియను, యేసుక్రీస్తు నామమున నేను స్వస్థత నొంది తిని, నేను స్వస్థత పొందిన బిడ్డను కాబట్టి నాకు మరి ఏ అపాయం రాదు. నా స్వస్థతను ఆల్రెడీ పొందినాను కాబట్టి నేను స్వస్థత పొందాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. నేను ఆరోగ్యంతో నింపబడిన బిడ్డను, యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన నేను ఆల్రెడీ స్వస్థత నొందినాను. ఇప్పుడు ఏదైతే ఆ యొక్క తలనొప్పి కానీ, అదేదో క్యాన్సర్ కానీ, ఏదైనా కూడా ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు శిలువ మీద ఆల్రెడీ అతను మోసింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తానే మన యొక్క రోగములను నిశ్చయముగా తానే మన రోగములను భరించిండు. ఇంగ్లీష్ లో He himself took our infirmities and bore our sicknesses. ఆయన అనుభవించిండు, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొందితిమి. ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్. విశ్వాసం మాట్లాడుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇదే ఇలాంటి చిన్న విశ్వాసం గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితోనను. ఇక్కడ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు అంటే అంతకుముందు ఏం జరిగి ఉంటుందంటే దయ్యం పోదన్నమాట. యేసు ప్రభు దగ్గర తీసుకుని వెంటనే వెళ్ళిపోయి ఉంటది. అయ్యా ఎందుకు ఇది కాలేదు అంటే, మీ అవిశ్వాసం వల్ల జరగలేదు. ఒకవేళ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, కొంచెం ఉన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే, హల్లెలూయా, ఎంత విశ్వాసము ఆవగింజంత? ఒక 2 mm ఉంటుందా ఆవగింజ? ఇంత ఉంటుందా? 1 mm. చిన్న ఆవాలు పెద్ద ఆవాలు కూడా ఉన్నాయి, చాలా చిన్నగా ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు అసాధ్యమైనది మళ్ళీ చదవండి 21వ వచనం. అందరూ పలకండి, మీకు నాకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీకు అసాధ్యమైనది మీకు అసాధ్యమైనది ఏది ఉండదు ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పండి, నాకు అసాధ్యమైనది నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఏది లేదు. నాకు అసాధ్యమైనది నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఏది లేదు. నేను ఆవగింజంత విశ్వాసము నేను ఆవగింజంత విశ్వాసము వాడినట్లయితే ఏదైనా కూడా సాధిస్తాను. నేను సాధిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమంటాడంటే, నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్ అంటే, నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్ అంటే, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఆవగింజ ఎందుకు చెప్తున్నాడు? మరి యేసు ప్రభువుకున్న విశ్వాసము, శిష్యులకున్న విశ్వాసము ఏంటి? శిష్యులకు కొన్నిసార్లు పని జరిగింది, కొన్నిసార్లు జరగలేదు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభు నువ్వు అంగీకరించిన వ్యక్తులు అంగీకరించక మునిపే మనకు కొంచెం విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఉన్నందుకే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావు. నువ్వు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువును విశ్వసించడానికి దేవుడు ముందుగానే కృపను పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక కొత్త మొబైల్ తీసుకుంటారు అనుకోండి. కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు వాడు ఏమంటాడు, మనకు బ్యాటరీని ఏం చేయమంటాడు? వాడు ఫస్ట్ ఛార్జింగ్ పెట్టంటాడు. అంటే అది పని చేయదా? పని చేస్తుంది. దాంట్లో కొంచెం మినిమం ఉంటుంది, అర్థమవుతుందా? మినిమం ఉంటుంది, ఒక 20%, 30% ఏదో ఉంటుంది. అయితే ఏమంటారు వాళ్ళు, సార్ ఫస్ట్ ఫుల్గా ఛార్జ్ చేసి తర్వాత వాడండి. బై డిఫాల్ట్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయబడినప్పుడే మొబైల్లో ఒక 30% మెయింటైన్ అయ్యేట్టు పెట్టి ఉంటారు. నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు ఒక విశ్వాస పరిమాణం పెట్టి ఉంటాడు. మీలో ఒక మెజర్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీకు ఆ విశ్వాసం ఉన్నందుకే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించుకుంటావు, లేకపోతే నువ్వు యేసుక్రీస్తును స్వీకరించవు. ఆమేన్. సో ఈ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసము ఒక పరిమాణం ఇచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క పరిమాణం చొప్పున అందరికీ ఈక్వల్ అది. ఆమేన్. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎంత విశ్వాసం ఉందో మనందరం పుట్టినప్పుడు అంతే విశ్వాసం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు కంటే తక్కువ విశ్వాసం, యేసు ప్రభు కాబట్టి స్పెషల్ విశ్వాసం వేస్తాము, అట్లాంటిది లేదు. దేవుడు మనందరినీ ఒకేలాగా, యేసు ప్రభు మనిషిగా పుట్టిండు. ఆమేన్. నీలాగా నాలాగా జన్మించిండు. నీకెంత విశ్వాసంతో దేవుడు పంపించిండో అంతకంటే ముందు యేసు ప్రభును అంతే విశ్వాసంతో ఆయన ఈ లోకానికి పంపించిండు. హల్లెలూయా. సేమ్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్, దాంట్లో డిఫరెన్స్ లేదు. ఆమేన్. అయితే యేసు ప్రభు చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే అందరికీ ఒకటే విశ్వాసం ఉంది, కానీ యేసు ప్రభు చూస్తే గొప్ప గొప్ప కార్యాలు చేసి శిష్యులకు కూడా అర్థమైంది. అందుకే ఆయన ఏమన్నారు, వాళ్ళు వచ్చేమడిగినారు, ఆ విశ్వాసాన్ని పెంచండి. నీకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, అందరికీ ఉంది. కానీ ఆ విశ్వాసంతో నువ్వు నేను ఏం చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు నేను మనకు ఇవ్వబడిన విశ్వాసంతో మనము ఏం చేస్తుంటున్నాము. అక్కడ విత్తనం అని కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు? విత్తనం. ఏం విత్తనం అది? ఆవగింజ. ఏం విత్తనము? ఆవగింజ. ఆవగింజ. ఆవగింజ గురించి బైబిల్ ఇంకో చోట ఏం చెప్పబడుతుంటే, అన్నిటికంటే చిన్నది ఆ గింజ, కానీ అది నాటి దాన్ని విత్తనం భూమిలో వేసినట్లయితే అది తర్వాత పెద్ద వృక్షం. హల్లెలూయా. ఆకాశ పక్షులకు వాటన్నిటికి కూడా అది నివాసం ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని
నువ్వు నాటి, హల్లెలూయా, దేవుని వాక్యం అనే నీటితో నువ్వు ఎప్పుడు దాన్ని తడుపుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్ అంటూ యు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని యేసు ప్రభువే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది ఏది ఉండదు. ఒక్కసారి ఆలోచించు. యు కెన్ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఏమి కావాలనుకుంటే అవి పొందుకోగలుగుతావు. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ రైట్. ఇట్స్ అ సూపర్ మ్యాన్. యు ఆర్ అ సూపర్ మ్యాన్. దేనివల్ల సూపర్ మ్యాన్? విశ్వాసం. ఆవగిందంత విశ్వాసం అయితే ఉన్నట్లయితే నథింగ్ షల్ బి ఇంపాసిబిలిటీ. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా జీవితంలో అన్ని బాగా జరుగుతున్నాయి. కరెక్ట్ గా ఈయన ఎంటర్ అయినప్పుడే నా జీవితం అంతా పాడైపోయింది. ఏమర్థము? నీ లైఫ్ ఎవరి మీద డిపెండ్ అవుతుందని కాదు. కాదు. యువర్ డెస్టినీ ఇజంట్ ఇన్ సంబడీస్ హ్యాండ్స్. ఎవరి జీవితం, ఎవరి యొక్క లైఫ్ ఇంకొక చేతుల్లో లేదు. యు ఆర్ ది ఆథర్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం ఎలా కావాలంటే నువ్వు అలా రాసుకుంటావు. ఎందుకు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో, నీ జీవితంలో నువ్వు ఏం ఉద్దేశిస్తున్నావో అది నువ్వు చేసుకోగలుగుతావు. ఎట్లా? ఆవగింజంత విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫెయిల్యూర్స్. హల్లెలూయా. నేను ఎక్కడైనా ఫెయిల్ అయినానంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. నేను ఎక్కడైనా ఫెయిల్ అయినాను జీవితంలో అంటే ఇట్ ఈస్ హోల్లీ మై రెస్పాన్సిబిలిటీ. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్. అవును, నా వల్లనే జరిగింది. నేను అంత వైజ్ గా లేకపోయినాను. ఐ వాజ్ ఎ ఫూలిష్ పర్సన్. బట్ దేవుడు విజ్డమ్ ఇచ్చిండు. దేవుడు మనకు కృపనిచ్చిండు. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చిండు. You can rewrite the things again. Hallelujah, hallelujah. You can change any situation. You can change your future. Amen. At your will. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దాన్ని మార్చగలవు. Hallelujah, hallelujah. Why, brother? Because nothing is impossible with my God. నీకు అసాధ్యమైనది ఏది లేదు. Hallelujah, 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 hallelujah. Your life is under your own control. Amen. నీ జీవితం నీ కంట్రోల్లో ఉంది. Hallelujah, hallelujah. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ లైఫ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, విక్టరీ అన్ని జరగాలి. ఎలా జరుగుతాయి బ్రదర్? దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ ఆల్వేస్ వర్క్స్. నువ్వు విశ్వాసంతో నింపబడినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కార్యం చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు క్రైస్తవులకు జరుగుతాయి, చాలా మంది క్రైస్తవులకు జరగటం లేదు. కరెక్ట్ ఒప్పుకుంటాం. కొందరు క్రైస్తవులకు జరుగుతాయి, చాలా మందికి జరగటం లేదు. చాలా మంది కష్టాల్లో ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు రోగాల్లో ఉన్నారు. లాస్ట్ టైం ఇప్పుడు మనకు రీసెంట్ గా వి స్టడీడ్ అబౌట్ సారమ్మ విశ్వాసం గురించి, అబ్రహాం భార్య అయినటువంటి సారా విశ్వాసం గురించి మనం చూసాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:11 చూడండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే, ఇంగ్లీష్ లో బాగా ఒక మాట ఉంటుంది, షీ జడ్జ్డ్ హిమ్ ఫెయిత్ఫుల్. ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆమె షీ హ్యాడ్ అన్ ఒపీనియన్ ఆన్ గాడ్. దేవుడు అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది, అభిప్రాయం ఉంది. ఆమెకున్న అభిప్రాయం ఏంటంటే, నేను విన్న మాటలు ఏంటి, నీకు నెక్స్ట్ ఇయర్ కు పిల్లోడు పుడతాడనే మాట వినింది ఆమె. ఆల్రెడీ 90 years దగ్గరలో ఉంది ఆమె వయసు, 89 years. అప్పుడు ఆమె మనసులో అనుకుందంట, ఆమె ఏమనుకుందంట, ఈ దేవుడు, హల్లెలూయా, ఈ దేవుడు ఒక మాట ఇస్తే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు అని ఆమెకు ఒక ఒపీనియన్, అభిప్రాయం. ఆమె విశ్వసించింది అని అక్కడ ఏమంటున్నారు, షీ జడ్జ్డ్. ఆమె ఒక దేవుని గురించి ఒక ఆలోచన కలిగింది ఆమెకు. ఈయన చేయగలడు, నాది కాదబ్బా బాధ్యత, నా వయసు కాదు, నా గర్భసంచి ఉందా, పోయిందా, చచ్చిపోయిందా, ఇంకేమైనా, నా శరీరంలో జరిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా, అవన్నీ సంబంధం లేదు. ఆమేన్. ఇక్కడ ఆమె ఆలోచించిందంటే, ఈయన మాట ఇచ్చిందంటే ఈయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అనేటువంటి విషయము మనం ఇక్కడ చూస్తుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమెకు అటువంటి ఒపీనియన్ ఉందో, అభిప్రాయం, అందుకే చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి దేవుడు అంటే.
కొందరికి ఉన్న అభిప్రాయం అంటే దేవుడే కొన్ని రోగాలు పెడతాడు, స్పెషల్ రోగాలు ఉంటాయంట దేవుని దగ్గర. నీకు నేర్పించడం కోసం టపక్కన ఒకటి వేస్తాడంట, నీకు ఇంకోటి ఇంకోటి నీకు వేస్తాడు. ఇట్లా కొందరికి ఇట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి. కొందరికి ఏమి అభిప్రాయం ఉంటుంది, దేవుడు పేదగా ఉండడమే ఇష్టపడతాడు, కానీ పాస్టర్ మాత్రం బాగా డబ్బుని బాగా తిరగాలి, చర్చికి వచ్చే వాళ్ళందరూ పేదగా ఉండాలి. ఇట్లాంటి అభిప్రాయాలు లోకంలో మనం చూస్తుంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీకు ఏం అభిప్రాయం కలిగి ఉన్నావో దేవుని గురించి, అదే నీ విశ్వాసానికి పునాదిగా ఉంటుంది. హల్లెలూయా. నీవు దేవుని పట్ల నీకుండే అభిప్రాయం, దేవుడే రోగాన్ని పెడతాడు అనే అభిప్రాయం ఉందంటే నీకు ఆ రోగం నుంచి బయటకు వచ్చే విశ్వాసం నీ జన్మలో రాదు. అసలు దేవుడే రోగాన్ని పెట్టిండు అంటే దేవుణ్ణి జరిపి నువ్వు దాన్ని తీసేయగలవా? తీసేయలేవు. అదొక తప్పుడు అభిప్రాయం, తప్పుడు బోధల వల్ల వచ్చుంటాయి. తప్పుడు బోధలు, నువ్వు పేదరికంలో బ్రతకాల, నువ్వు రోగంలో బ్రతకాల, రోగమే దేవునికి మహిమ, ఇటువంటి మాటలన్నీ కూడా సైతాన్ నుంచి వచ్చేటువంటి, నేను ధైర్యంగా సైతాన్ నుంచి వచ్చేటువంటి డాక్టర్స్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. ఒక గొప్ప వ్యక్తి, నాకు చాలా నచ్చిన వ్యక్తి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆమేన్. ఇది 5వ వచనంలో ఈయన సెంచురియన్, శతాధిపతి వస్తాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి ఈ శతాధిపతి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, నా దాసునికి పక్షవాయువు వచ్చింది, ఆయన లేక పడి ఉన్నాడు, నువ్వు స్వస్థపరచు, నువ్వు రమ్మన్నాడా? ఆయన ఏమన్నా? చదవండి ఒకసారి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఏమని వేడుకున్నాడు? లార్డ్, మై సర్వెంట్ లైట్ అట్ హోమ్ విత్ పాల్సీ అండ్ గ్రీవియస్ టార్మెంట్. ఆయన చెప్పింది ఏంటంటే ఆయనను స్వస్థపరచాలా అనేది ఆయన వేడుకున్నాడు. అది ఏమని వేడుకున్నాడు, ఎలా వేడుకున్నాడు అని రాయబడలేదు. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నా యొక్క సేవకుడికి బాగలేదు, ఆమేన్, పక్షవాయం వచ్చింది అని చెప్పాడు. నెక్స్ట్ వర్స్, 7వ వచనం. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, యేసు ప్రభు ఏమంటున్నాడు? సరే నేను వచ్చేస్తాను పద అన్నాడు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనేమని చెప్తున్నాడంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. అయ్యో ప్రభువా, నువ్వు లేచి రావాల్సినంత అంత గొప్పని నేను కాదు, నా ఇంటికి నువ్వు వచ్చి అడుగు పెట్టేంత గొప్ప వ్యక్తిని కాదు. ఆల్రెడీ ఈయన ఒక సెంచురియన్, 100 మంది సైనికులకు ఈయన ఒక అధిపతి, ఈయన మంచి పోస్ట్ లో ఉన్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు. అయితే ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆ పొజిషన్ ను పక్క పెట్టేసి ఆయన ఏమంటున్నాడంటే, నా పొజిషన్ ఇవన్నీ వేస్ట్ ప్రభా, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ నువ్వు వచ్చి అడుగు పెట్టేంత సీన్ లేదు మా ఇంటికి. ఆమేన్. నువ్వు వచ్చి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకునేంత లేదు మా ఇంటికి. అంటే ఒక హోదా. ఒక అమెరికాలో ఆయన ఇంతకుముందు నిన్నట్టు వెళ్ళిన ఒక ప్రెసిడెంట్, ఆయన పేరేం పేరు, ఒబామా అనే సడన్ గా ఆయనకున్న నేచర్ ఏంటంటే చెప్ప పెట్టకుండా ఒక కామన్ మ్యాన్ లాగా షాప్లోకి వెళ్ళిపోతాడు. ఆయన టక్కన ఒక షాప్కి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ కొనుక్కొని, ఐస్ క్రీమ్ షాప్ అని తర్వాత అడిగినారంట. వచ్చి ఒబామా వచ్చిండు, బిల్లు తీసుకున్నాడు, డబ్బులు కూడా కట్టిండు. మేము కోరుకుంటున్నాం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అంటే, మేము బిల్లు అవసరం లేదన్నా కూడా ఆయన ఇచ్చిపోయిండు. ఆయన వస్తే చాలు మాకు, ఆయన వస్తే అంటే ఎందుకు, అదొక గౌరవం. ఒక ప్రెసిడెంట్ ఈ షాప్కి వచ్చిపోయిండు అంటే ఒక గౌరవం, ఒక హోదా. అయితే ఈయన ఏమంటున్నాడంటే, ప్రభా నువ్వు అంత గొప్పవాడివి, నువ్వు ఎందుకు రావడం మా ఇంటి వరకు, ఒక మాట సెలవిస్తే చాలు ఇక్కడ జరిగిపోతుంది, ఇక్కడ స్వస్థత పొందుతాడు. నెక్స్ట్ వర్స్ చూడండి, 9వ వచనం. నేను కూడా అధికారంనకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నౌ హి ఈస్ టాకింగ్ అబౌట్ అథారిటీ. ఏమని చెప్తుంటున్నాడు? నేను 100 మంది పైన ఉన్నాను అనేది కాదు. ఆయన ఏమంటున్నాడు? నేను అధికారం కింద ఉన్నాను. హల్లెలూయా.
ఈ 100 మంది అది సైనికుల పైన ఈయన ఉన్నాడు, ఈయన పైన ఇంకొకడు ఉన్నాడు. హల్లెలూయా. ఈయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నేను కూడా ఒక అధికారికి లోబడిన వాడే, నా కింద కూడా మనుషులు ఉన్నారు. నేను నా సేవకునికి పో అంటే పోతాడు, రా అంటే వస్తాడు, దాసుని ఆ పని చేయంటే చేస్తాడు. హల్లెలూయా. నా పై అధికారి నన్ను పో అంటే నేను కూడా పోవాల్సిందే. ఆ మీనింగ్ ఏంటంటే అధికారానికి నేను కూడా ఒక లోబడిన వ్యక్తిని అని యేసు ప్రభుతో చెప్తున్నాడు. అంతకుముందు యేసు ప్రభుతో ఏమన్నాడు, నువ్వు ఒక మాట మాట్లాడితే మా ఇంట్లో జరిగిపోతుంది. ఈయనకు అర్థమైపోయింది, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన వచ్చి తాకితేనే స్వస్థత కాదు, ఈయన ఇక్కడ నుంచి మాట్లాడితే సృష్టి అంతా ఈయన మాట వింటది, ఈయన సృష్టి అంతటికి రాజు, ఈయన దేవుడు, ఈయన ఒక మెస్సియా, ఈయన ఒక అధిపతి అనేటువంటి అభిప్రాయము ఈ యొక్క శతాధిపతికి ఉంది. హల్లెలూయా. ఆయనకున్న ఒపీనియన్, యేసు ప్రభు మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే, నీవు ఒక మాట సెలవిస్తే ఆ రోగమో ఏముందో అన్ని అది కూడా పారిపోతుంది. హల్లెలూయా. రోగం పారిపోతుంది, దయ్యాలు పారిపోతాయి, స్వస్థత పొందుతారు అనేటువంటి మాట ఎవరు చెప్తున్నారు? ఆ శతాధిపతి చెప్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడండి. యేసు ప్రభు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులలో ఎవ్వరికి నా మీద ఇంత విశ్వాసం లేదు, నేను చూడలేదు, నా మీద ఇంత విశ్వసించిన వాళ్ళు లేరు అని చెప్పి నెక్స్ట్ చూడండి. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్య సంబంధులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయుల్లో యేసు ప్రభును ఎరగనటువంటి వాళ్ళు ఒకటి, యేసు ప్రభును మెస్సియాగా ఒప్పుకోనటువంటి వాళ్ళు రెండవది, యేసు ప్రభును నామకార్థంగా ఒప్పుకునేటువంటి వాళ్ళు. నామకార్థ క్రైస్తవులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ మాటలు, నేను చెప్పే మాటలు వాళ్ళ కోసమే. మాది 3 తరాల క్రైస్తవులం అండి. మా అబ్బా పెద్ద పాస్టర్, పెద్ద బిషప్ మా అబ్బా. మీ అబ్బా బిషప్ అయితే ఆయన విశ్వాసం ఆయన ఆ కాలంలో నమ్ముకున్నట్లయితే ఆయన పరలోకానికి పోతాడు. నువ్వు విశ్వాసం కలిగి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు పోతావు. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి మీ అందరికి ఏదో ఫ్రీ పాసులు పరలోకానికి ఉండవు. చాలా మంది ఏమనుకుంటారంటే మేమంతా రక్షణ, మేమంతా విశ్వాసం, మేమంతా విశ్వాసం, చేసే పనులన్నీ అవిశ్వాసం చేసే పనులు చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు. ఎక్కడ ఏడుపులు పండ్లు కొరుకుట అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండిపోతారు. మా తాతలు బాగా ఏమంటారు, నేతి తిన్నారు, మా మూతులు వాసన చూడండి అనే సామెత ఉంటుంది. వాళ్ళు ఎవరో తింటే నీ మూతికి ఎందుకు వాసన వస్తుంది? ఎవరి విశ్వాసము వాందే. హల్లెలూయా. సుధాకర్ సార్ యేసు ప్రభువుని నమ్ముకున్నాడంటే సుధాకర్ సార్ విశ్వాసం ఆయన పరలోకం మీద ఆయనకు పనికి వస్తుంది. నాకు పిల్లలు పుట్టినారు కాబట్టి అదే ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసి వీళ్ళంతా రక్షింపబడాలనుకుంటే వాళ్ళు రక్షింపబడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ రక్షింపబడలేదు అనుకుందాం, ఎవరిది ఇండివిజువల్ వాళ్ళే. ఇంకా హల్లెలూయా. ఒకరు రక్షింపబడకుండా మిగిలిపోయినారు అనుకోండి, వాళ్ళు ఈడ ఏడుపు పండు కొరుకుట దగ్గర మిగిలిపోతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది అందుకే విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు అంటే అభిప్రాయం, నా మాటలు వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసు ప్రభు అంటే సరైన అభిప్రాయం లేని వాళ్ళకి చెప్తున్నా. చాలా మంది క్రైస్తవులు ఏమంటారు, ఆయన కూడా ఒక దేవుడు అనుకుంటున్నారు. ఆయన కూడా కాదు, ఆయనే దేవుడు. నీకు సిగ్గుండాలి యేసు ప్రభు గురించి ఆయన కూడా దేవుడు అని చెప్పడానికి. నువ్వు క్రైస్తవుడిగా పుట్టడం, క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఆయన కూడా దేవుడు అంటుంటారు కొందరు. ఆయన కూడా కాదు, ఆయన ఒక్కడే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు. ఆమేన్. దేవుని మందసాన్ని దాగోను దేవాలయంలో తీసుకుపోయి పెడతారు ఫిలిస్తీన్. పొద్దున్న లేచి చూస్తేనే దాగోను సాష్టాంగ పడి మెడకాయ పోయి ఉంటుంది, సాష్టాంగ పడి ఆ విగ్రహం పడిపోయి ఉంటుంది మందసం దగ్గర. మళ్ళీ వీళ్ళు ఫిలిస్తీన్లు వచ్చి రిపేర్ చేస్తారు, మళ్ళీ దాన్ని అన్ని తలకాయ గిలకాయ అన్ని పెట్టి పెడతారు. మరుసటి రోజు మళ్ళా సేమ్ పొజిషన్. హల్లెలూయా.
ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనుకునే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ముందు గజ గజ వణికే దయ్యాలవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టడం కూడా అదొక గొప్ప కృప. ఆమేన్. ఆమేన్. మన ఇంట్లో తల్లిదండ్రులు ఆల్రెడీ యేసు ప్రభువు నమ్ముకొని ఉన్న వాళ్ళు కుటుంబంలో ఉన్నారంటే మీరు చాలా కృప పొందిన వాళ్ళు ఆ కుటుంబాల్లో పుట్టడం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో ఈ మనిషి చెప్తున్న మాటలు ఏంటంటే అధికారం గురించి. యేసు ప్రభు దేవుడు, ఈయన నోరు తెరిస్తే ఏదైనా జరిగిపోతుంది, ఈయన ప్రత్యేకంగా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట యేసు ప్రభుని గురించి ఆయన మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 13వ వచనం చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నువ్వు మాట ఒక్కటి వదులు చాలు, అవుతుంది. ఆ గడియలోనే యేసు ప్రభు స్వస్థత పొందిండు పో అంటేనే అయిపోయింది. పొందిండు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నోటి నుంచి వచ్చే ఒక మాట చాలు మనకు అద్భుతం జరగడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? yes. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క శతాధిపతి విశ్వాసం చాలా గొప్పది. కారణం ఏంటంటే ఆయనకు ఆ సిస్టమ్ తెలుసు. అధికారులకు నేను లోబడి ఉండాలి, నా కింద ఉండే సైనికులు నాకు లోబడి ఉంటారు, నేనేం చెప్తే అది జరుగుతుంది, నా పై అధికారులు ఏం చెప్తే నేను కూడా అది వింటాను. హల్లెలూయా. అట్లా హల్లెలూయా. అందరికీ సర్వాధికారి యేసు ప్రభు. ఈయన ఏం చెప్పినా ప్రపంచంలో ఏ మారు మూల ప్రాంతంలో ఏమి జరగాలన్న ఆయన నోటి నుంచి ఒక మాట విడుదలైతే అయిపోతుంది అనే అభిప్రాయం ఈయన కలిగి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. Faith starts when you know the will of God. Faith starts when you have a proper opinion on God. దేవుని పట్ల నీకు ఎటువంటి అభిప్రాయం ఉంటుందో దాని ప్రకారమే నీకు విశ్వాసం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను పేదరికంలోనే పెట్టిండు, దేవుడే పెట్టిండు అంటారు. మాకు దేవుడు ఇంతే ఇచ్చిండండి అనేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటికి రాలేరు. వాళ్ళు దేవుడు బయటికి రాలేరు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూడండి, మూడో యోహాను ప్రియుడా, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Beloved, I wish above all things that you should prosper. ఈ పదం చెప్తూనే చాలా మంది జీవితాలలో ఎంతో డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి, ప్రకంపనలు పుడుతుంటాయి క్రైస్తవులలో. కొందరికి అగ్గి రాజుకున్నట్టుంటది. ప్రాస్పర్ అనే పదం నచ్చదు చాలా మంది క్రైస్తవులలో. ఏం మాట్లాడుతున్నారు, ఎంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు బ్రదర్. ఒక సంస్థ ఉంది, మెడికల్ ఫెలోషిప్ అని ఒకటి ఉంటుంది అనమాట, డాక్టర్స్ దాంట్లో. వాళ్ళు ఈఎంఎఫ్ఐ ఆ పేరు, దాని పేరు. వాళ్ళు ఎట్లంటే ఇంకా మనమందరము ఇంకా సచ్చిన పాములాగా బతకాల్సినదే మన జీవితం అని నేర్పిస్తుంటారు. అన్నా మీరేమన్నా అంటే నేను బయటకు వచ్చి నేను అట్లాంటి వాటిలో ఉన్నాను. ఆమేన్. మనము ఏం నమ్ముతామో దేవుని వాక్యం, ఏ సంస్థ కూడా ఎక్కువ కాదన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఏ సంస్థ పెద్దది కాదు, దేవుడే పెద్దవాడు. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యంతో ఎవరుంటారో వాళ్ళతో సునీలంగా ఉంటాడు. సత్యముతో లేకుండా అబద్ధపు బోధలు ఉంటే అక్కడ ఉండను. అందరు డాక్టర్లు, ఎవడైనా డాక్టర్లు ఉండండి. అందరు డాక్టర్లు నరకానికి పోతే నేను నరకానికి పోవాలా? లేదు. అందరు డాక్టర్లు కష్టపడితే నేను కష్టపడాలను? లేదు. అందరు డాక్టర్లకు కరోనా వచ్చింది, నాకు రాలే. అర్థమవుతుందా? మనం సత్యం ప్రకారంగా పోవాలి. హల్లెలూయా. అందుకే మనం గమనించాలా, ప్రియుడా, నీ మనసు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు. కొన్ని విషయాలు అన్నాడా? అన్ని విషయాలు అన్నాడా? అన్ని విషయాలు. దేవుని హృదయం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన నీ గురించి, దేవునికి నీ పట్ల కలిగిన ఆ యొక్క ఆశ ఏంటి అంటే, ప్రణాళిక ఏంటి అంటే, నువ్వు వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు గొప్పగా వర్ధిల్లాలి అనేది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక. మనుషులు నువ్వు వర్ధిల్లకూడదని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అది ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ వాక్యము బ్రదర్, ఈ వాక్యం ఏదో వేరే తేడా ఉంది. లేదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. దైవజనుడు
సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశం వలన ప్రతి లేఖనం కలిగింది. దాని అర్థం ఇంగ్లీష్ లో చూడండి, ఆల్ స్క్రిప్చర్స్. ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. చాలు. లేఖనాలన్నీ కూడా దేవుని యొక్క ఇన్స్పిరేషన్ తో, ఆవేశం, దేవుని యొక్క ఏమంటారు దాన్ని తెలుగులో ఏముంది, దైవావేశం వలన, దేవుని యొక్క ఊపిరి వలన. యాక్చువల్ చెప్పాలంటే బై ది బ్రెత్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది కొన్ని లిటరేచర్ లో. దేవుని యొక్క ఊపిరి వల్ల వచ్చినాయి దేవుని యొక్క వాక్యాలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. సో 3 యోహాను 2వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది, 2వ వచనం కూడా ఏం చెప్తుంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలంటే ఎన్ని విషయాలు అంటే నేను చెప్తాను. నీ ఫిజికల్ గా నువ్వు వేసుకునే బట్టలు కానీ, నువ్వు వేసుకునే వస్తువులు, నగలు కానీ, ఏవైనా కానీ, ఆ విషయాలలో కొందరు ఏం చేస్తారంటే నగలన్నీ తీసి బ్యాంకులో దాచిపెడతారు, లేకపోతే ఇంట్లో ఏమన్నా దాచిపెడతారు. చర్చికి పోయేప్పుడు మాత్రం బోడీగా పోతారు. వాళ్ళు ఎవరో వాళ్ళే చూసుకోవాలి. కానీ కొంటారు, మళ్ళీ కొంటారు, లేటెస్ట్ కావాలా, ఇంట్లో వేసుకుంటారు, అన్నింటికి వేసుకుంటారు. చర్చికి మాత్రం అవన్నీ తీసి పడేస్తారు, పక్క పెట్టేస్తారు. గుండు కూడా చేసుకొని పోతే ఇంకా బాగుంటుంది. సో అంటే అన్ని కావాలా, కానీ మనసు బయటికి మాత్రం మేము వేసుకోము అన్నట్టు. నీకు ఉన్నటువంటి ఆహారము, అన్ని విషయాలు, ఫిజికల్ విషయాలలో నువ్వు అభివృద్ధి చెందాలి, ఆత్మీయ విషయాలలో నువ్వు అభివృద్ధి చెందాలి, మెటీరియలిస్టిక్ థింగ్స్ లో నీకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా నువ్వు అభివృద్ధి పొందాలి అనేది దేవుని యొక్క కోరిక. ఆమేన్. 35వ కీర్తన 27వ వచనం చూడండి. నా నిర్దోషతను బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు సేవకుని క్షేమమును చూచి, తెలుగులో క్షేమం అని రాయబడింది, ఇంగ్లీష్ లో ది లార్డ్ బి మ్యాగ్నిఫైడ్. ది లార్డ్ బి మ్యాగ్నిఫైడ్ who hath pleasure in the prosperity of his servant. Prosperity of his servant. Hallelujah. Hallelujah. Prosperity. పోన్లే తెలుగులోనే తప్పు అనుకున్నా కూడా ఒకసారి ఆలోచిద్దాం. క్షేమము, నీ క్షేమం ఎట్లా వస్తుంది? దేవుని నుంచి. నీ పరిస్థితులు అన్ని బాగుంటేనే నీ క్షేమం ఉండేది. నీ ఇంటి చుట్టూ దోమలు ఉన్నాయనుకోండి, నీ ఇంటి చుట్టూ కంపు ఉంది, క్షేమమా? నీ ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయనుకోండి, క్షేమమా? అది లేదు. నీకు మంచి ఇల్లు ఉంది, దానికంతా మంచి లైటింగ్ ఉండి, అసలు మంచి ఫెన్సింగ్ ఉండి, అంత బాగుంది అనుకోండి, ఆమేన్, అది క్షేమం. దొంగలు పడేటువంటి సెంటర్ లో ఉందనుకోండి ఇల్లు, ఎప్పుడు దొంగలు వస్తారనేది, అది క్షేమమా? అదే నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉండి నీకంతా సెక్యూరిటీ మొత్తం వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు, బందోబస్తులు అన్నీ ఉన్నాయనుకోండి, అది క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. ది లార్డ్ బి మ్యాగ్నిఫైడ్ who hath pleasure in the prosperity of his servant. దేవునికి తన యొక్క సేవకులు అభివృద్ధి చెందడం అంటే ఇష్టం అంట. దేవునికి ప్లెజర్, ఇట్స్ అ ప్లెజర్, ఆయనకు సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకులు అభివృద్ధి చెందితే దేవుడు సంతోషిస్తాడు. ఆయన సేవకులు అభివృద్ధి చెందితేనే సంతోషించేటాడు. ఆయన కుమారులు అభివృద్ధి చెందడానికి ఇష్టపడ్డా ఇంకా ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులనే ఎంత బాగా చూసుకుంటాడు దేవుడు. మనం ఆయన పిల్లలం. పాత నిబంధనలో వాళ్ళందరూ సేవకులే, వాళ్ళంతా సేవకులే. ఇశ్రాయేలీలందరూ సేవకులు. అబ్రహాం ఒక్కడు స్నేహితుడు. ఇశ్రాయేలీలందరూ సేవకులు. కానీ ఎందరైతే తనను అంగీకరించురో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చింటున్నాడు. మనమంతా ఆయన పిల్లలం. హల్లెలూయా. నీకు నేను దేవుని బిడ్డను నా అనే అభిప్రాయం ఉండాలి. ఫస్ట్ నేను దేవునికి పుట్టిన బిడ్డను. నా దేవుడు సేవకులు, పాత నిబంధనలో ఉన్న సేవకులకే ఆయన ఎంతో వాళ్ళు అభివృద్ధి పొందుతుంటే ఎంతో సంతోషించిండు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు సేవకులు ఏం చేస్తారంటే ఒక మాటను పట్టుకుంటారు. ఒక మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిండు,
ఏమని చెప్పిండు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. సూది బెజ్జం అంటే అక్కడ కాలంలో ఏముండిందంటే ఐ ఆఫ్ ఎ క్యామల్. ఇంకోసారి చూద్దాం. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఎ క్యామల్ టు గో త్రూ ది ఐ ఆఫ్ ఎ నీడిల్. ఐ ఆఫ్ ఎ నీడిల్ అంటే వాళ్ళకు ఆ కాలంలో ఒక మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్ ఒక ద్వారం, ప్రతి ఊరికి ఒక ద్వారం ఉంటుంది. అది సాయంత్రం అయ్యేసరికి చీకటి పడే టైంకి అది క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కొందరు లేట్గా వచ్చే వాళ్ళ కోసము ఇంకొక చిన్న గేట్ తెరిచిపెట్టింటారు. దట్ ఈస్ కాల్డ్ ఐఎఫ్ఎ నీడిల్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ ఒంటె ఆ సుది బెజ్జంలోకి ప్రవేశించడం ఈజీ, అది కష్టమే. దానికి పోవడం పెద్ద పెద్ద ఒంటెలు దాంట్లో దూరడం కష్టమే. కానీ వాళ్ళు అట్లా ఇట్లా చేసి లోపలికి దొబ్బేస్తారు దాన్ని. ఎందుకంటే బయట ఉంటే ఊరి బయట ఉండడం క్షేమం కాదు, హోటళ్లకు లోపలికి పంపించేస్తారు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు సూదులు బట్టలు కుట్టే సూది అనుకొని ఆ సూదిలోకి ఒంటె దూరుతుందా, వాళ్ళ పిచ్చి పిచ్చి మాట్లాడదు. అది కాదు, ఆ సూది గురించి కాదు యేసు ప్రభు చెప్తున్నది. ఇట్స్ అన్ ఐ ఆఫ్ ఎ నీడిల్ అంటే ఒక ఊరిలోకి పోవడానికి ప్రవేశానికి ఉన్నటువంటి ఒక చిన్న గేట్. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం, మా కాలేజీలో మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది, సైడ్కి ఒక చిన్న గేట్ ఉంటుంది. అది మూసుంటారు, నడుచుకొని పోవచ్చు, కార్లు పోవడానికి ఉండదు. హల్లెలూయా, ఆమేన్. అయితే యేసు ప్రభు ఏమని చెప్పాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, అంటే ధనవంతుడు ప్రవేశించడం చాలా కష్టం అనే మాట అర్థమవుతుంది అందరికి. కాబట్టి ధనవంతుడు ఉండకూడదు అన్నారు. అయితే ఆ నెక్స్ట్ వర్స్ చాలా మంది మిస్ అవుతారు. 25వ వచనం చూడండి. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడినారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. శిష్యులకు ఏమైంది? ఆశ్చర్యం. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ముఖంలోని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఆశ్చర్యం. మిక్కిలి ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళకు. ఆశ్చర్యమై ఏమడుగుతున్నారు యేసు ప్రభుతో? హూ దెన్ క్యాన్ బి సేవ్డ్? ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఎట్లయితే రక్షణ పొందేది, నిన్ను వెంబడిస్తే రక్షణ పొందుతారు. యేసు ప్రభువును వెంబడిస్తే రక్షణ పొందుతారు. యేసు ప్రభువును వెంబడిస్తే వాళ్ళకి అర్థమైందంటే, యేసు ప్రభువును వెంబడించిన తర్వాత ఎవడు పేదరికంలో లేడు, అక్కడ ఎవడు బీదగా లేడు, వాళ్ళందరూ ధనవంతులు. యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులంతా ధనవంతులు. వాళ్ళకి ఇప్పుడు సడన్ గా ఆశ్చర్యమైంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభము అనేసరికి, అరే ఏం మాట్లాడుతున్నావా, మేమంతా అడిగిపోలా, మేమంతా బాగా సంపాదించుకున్నాం, మేము నీ వెనక తిరుగుతుంటే మాకు తెలియకుండానే సంపద వచ్చేసింది, నీ వెనక తిరుగుతుంటే మాకు సంపద వచ్చేసింది, మేము ఎక్కడికి పోవాలా? అట్లయితే ఎవడు ప్రభా రక్షింపబడేది? డూ యూ అండర్స్టాండ్ సంథింగ్? యేసు ప్రభువును వెంబడించటము నిజంగా హృదయపూర్వకంగా వెంబడించడం. హృదయపూర్వకంగా నువ్వు వెంబడించే వ్యక్తి అయితే నీ జీవితంలో సంపద అనేది నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమేన్. ఆయన యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ధనవంతుడు అనేది ఏంటంటే ధనము మీదనే అపేక్ష కలిగిన వాడు. నాకు ఇంత ఉంది, ఇంకా రేపు ఎంత రావాలా, ఎల్లుండి ఎంత రావాలా, ఎప్పుడు డబ్బు మీద ఆలోచన కలిగి, డబ్బు పిచ్చి కలిగి, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎంత సంపాదించిన, ఇంకా నెక్స్ట్ కొన్ని ఇయర్స్ లో నేను ఎంత సంపాదిస్తాను, క్యాల్కులేషన్స్ చేసుకుంటుంటారు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ధనాపేక్ష కలిగిన వాళ్ళని మనం చూస్తాం. ధనాపేక్ష అంటే వాళ్ళు ₹1 ఖర్చు పెట్టడానికి చాలా బాధపడతారు. ₹1 ఖర్చు పెట్టడానికి చాలా దండిగా ఉంటాయి డబ్బులు, కానీ ఖర్చు పెట్టరు. ఎందుకులే, ₹1000 ఎందుకు పెట్టాలి, ఒక ₹100 ఇస్తే చాలే కానుక, ఎందుకు వేయాలా? 100 వేస్తే 10 నెలల కానుక వేసుకుంటుండొచ్చు. ఇట్టనే వేసి అలవాటు చేయకూడదు వాళ్ళకు, అట్లా అనుకుంటుంటారు కొందరు. కానుక అనేది నువ్వు దేవునికి వేసేది, దేవునికి నువ్వు చూపించే ప్రేమ, దేవునికి నువ్వు చూపించే కృతజ్ఞత. హల్లెలూయా, హల్లెలూయా. యు ట్రై టు గివ్ యువర్ బెస్ట్. ఆమేన్, ఆమేన్. నువ్వు అదే ధనాపేక్ష ఉందనుకో, నువ్వు దేవునికి మంచిగా వేయలేవు, వేరే ఫ్రెండ్స్ కు నువ్వు వేయలేవు, ఏం చేయలేవు. దేవుడు నిన్ను ఏ పొజిషన్ లో పెట్టాలని ఆయన ఆశ అంటే, ఎవరికైనా కష్టం ఉంటే నువ్వు చేయి చాచి ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక జీవితానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఏది నమ్ముతారు, మీకు దేవుని పట్ల ఏం అభిప్రాయం ఉందో,
దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచే దేవుడు, నేను ఎప్పుడు ఆరోగ్యంలోనే ఉండాలని దేవుడు కోరుకుంటాడు అనుకునే వ్యక్తి అయితే నీ జీవితంలో అనారోగ్యత రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అనారోగ్యత ఎప్పుడు రాదు. దేవుడు నన్ను ఆరోగ్యంలోనే నడిపించే దేవుడు. దేవుని దగ్గర ఎటువంటి రోగాలు లేవు. యేసు ప్రభు కొత్త నిబంధనలు ఎక్కడన్నా ఒక్కరికి రోగం ఇచ్చిండా? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వస్థత నొందినారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలా, మన అభిప్రాయం మార్చుకోవాలా. దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తున్నాడు, అటువంటి దేవుడు ఈయన. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేవుడు హర్షిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు అనే అభిప్రాయం నీకుంటే అక్కడ నువ్వు డెవలప్ అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గాడ్ వాంట్స్ us to have a balanced Christian life. కొందరు క్రైస్తవులు సిన్సియర్గా ఉంటారు, స్ట్రిక్ట్ గా ఉంటారు, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో ఎప్పుడు రోగంలోనే ఉంటారు, లేకపోతే ఎప్పుడు అప్పుల్లోనే ఉంటారు, కష్టపడుతుంటారు. దేవుడు పెట్టినాడు బ్రదర్, దేవుడే చేస్తారు, దేవుడే చేస్తారు, దేవుడే 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 దేవుడు. దే ఆర్ బౌండ్ టు ఫెయిల్. ఎందుకంటే నీకు దేవుని పట్ల ఒక ప్రాపర్ ఒపీనియన్ లేకపోతే నీ విశ్వాసము అస్సలు పనిచేయదు, నువ్వు పైకి రాలేవు. హల్లెలూయా. దేవుడు, నేను మరలా చెప్తున్నాను, దేవుడు రోగాలు పెట్టే దేవుడు కాదు, రోగాలను ఆయన మీద శిలువ మీద ఆయన మోసిన దేవుడు. ఆయన పేదరికం ఇచ్చే దేవుడు కాదు, నీ పేదరికాన్ని కూడా ఆయన యేసుక్రీస్తు తన శిలువ మీద మోసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడిని గాడ్ వాంట్స్ us to have a balanced Christian life. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి. కొన్నిట్లో అభివృద్ధి చెంది కొన్నిట్లో వర్స్ట్ ఉండకూడదు. డబ్బులు బాగుండి ఆరోగ్యం లేకుండా, లేకపోతే డబ్బులు ఆరోగ్యం బాగుండి నువ్వు పనికిమాల జీవితం జీవిస్తూ, అట్లా కాదు. నువ్వు ఆత్మీయంగా బాగుండాలి, శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి. నువ్వు అన్ని రకాలుగా నువ్వు అభివృద్ధి చెందాలి, వర్ధిల్లుతూ ఉండాలి అనేది, ఆరోగ్యంతో ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అన్నా ఈ యొక్క సూపర్ న్యాచురల్, ఈ యొక్క బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ నా జీవితంలో జరగాలంటే ఏం చేయాలన్నా, ఏం చేయాలో ఒకటి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంగ్లీష్ ఏమంటాడంటే లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ dwell in you richly. మీలో క్రీస్తు వాక్యము నిండుకుండిపోవాలి. నువ్వు ఎంత నింపుకుంటావంటే దేవుని వాక్యాన్ని ఏ సందర్భంలో అయినా బిడక్కునేది బయటికి ఓవర్ఫ్లో కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఎంతగా నింపుకుంటావో నువ్వు అంతగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికంటే ముందు ఈ వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇంగ్లీష్ లో కూడా చదవండి. The blessing of the Lord maketh rich, and he addeth no sorrow with it. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అంటే ఇట్ విల్ ప్రాస్పర్ యు. కానీ నరుల కష్టం వల్ల అదేమి రాదు. రెండవది, దేవుడు ఇచ్చే ఆశీర్వాదము నీకు ఏమంటారు, కీడు తీసుకురాదు, నీకు బాధలు తీసుకురాదు. లోకంలో ఉన్నవి ఏంటంటే ఈరోజు కొన్ని కోట్లు వచ్చింటాయి, వెంటనే వాడిని ఎవడో పోలీసు అరెస్ట్ చేసి తీసుకోపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు అన్యాయంగా లోకం ప్రకారంగా సంపాదిస్తారు. కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? దేవుని వాక్యం ఆశీర్వాదం ఇస్తున్నట్టున్నారు. ఎట్లన్నా ఒకటి, మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించినప్పుడు ఎట్లా ఆశీర్వదించిండు? దేంతో ఆశీర్వదించిండు? ఆయన మాటలతో ఆశీర్వదించిండు. మెల్కీసెదెకు కొన్ని మాటలు మాట్లాడి అబ్రహాంను ఆశీర్వదించిండు. హల్లెలూయా. యాకోబు తన తండ్రి దగ్గర ఆ యొక్క వాళ్ళ అన్న వేషం వేసుకొని పోయిన తర్వాత వాళ్ళ నాయన అయినటువంటి ఇసాకు ఎట్లా ఆశీర్వదించిండు? మాటల చేత. హల్లెలూయా. అంటే ఆ మనిషి యొక్క మాటలు ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయి. హల్లెలూయా. బాగా గమనించండి. మెల్కీసెదెకు మాటలు ఆశీర్వాదాన్ని ఇచ్చాయి, ఆ యొక్క ఇస్సాకు యొక్క మాటలు
ఆశీర్వాదాన్ని చేయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం రావాలంటే దేవుని దేవుని మాటలు. హల్లెలూయా. దేవుని మాటలు వస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. అందుకే ఏమంటున్నాడు అంటే కొలసీలకు రాసిన పత్రికలో లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. నువ్వు ఎవరి మాటలు ఎక్కువ వింటావో అవే ఆశీర్వాదాలే ఉంటాయి. నువ్వు పనికిమాలిన మాటలు ఎన్నుకుంటున్నావు అనుకో, అవి నెగటివ్ ఆశీర్వాదాలుగా నీ జీవితంలో పనిచేస్తుంటాయి. అందుకే మనందరికీ తెలిసినటువంటి కీర్తన ఒకటి ఉంది. కీర్తన 1 ఏముంటది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దానిని ధ్యానించాలంట దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే వాళ్ళు ధన్యులు. 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. ఆమేన్. He shall be like a tree planted by the rivers of water, that yieldeth its fruit in its season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. అన్ని చెట్లు ఎండిపోతాయి, ఎండాకాలం వస్తే ఎండిపోతాయి. కానీ ఈ చెట్టు ఆ యొక్క నది తీరాన నీటి కాలువలో పారే చోటున ఉంటది కాబట్టి దానికి ఎండతో సంబంధం లేదు, ఏంతో సంబంధం లేదు. నీటి కాలువల ఎవరు నాటబడితాయి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కలిగిన జీవితము. బయట రూపాయి వాల్యూ పడిపోయినా, రూపాయి వాల్యూ పెరిగినా దానికి సంబంధం లేదు. నీ జీవితం ఆశీర్వదింపబడి నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. I will never forget my days. నేను యేసుప్రభుని నమ్ముకున్న కొత్తలో నాకు మెడికల్ సీట్ రానప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నా. ఆ నమ్ముకున్న తర్వాత అంతా నేను ఎక్కువ చదవాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ ఆ ఎంట్రన్స్ కోసం ఎంసెట్ అనేది ఉండేది. అప్పుడు చాలా చదవాల్సి వచ్చింది. చదివిన తర్వాత ఒక పీరియడ్ ఏర్పడింది. ఆ పీరియడ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏం చేయాలో అనుకొని ఎంత చదవడమో అట్లా మొదలు పెట్టాను. బైబిల్ ఎంత చదవగలుగుతారు. చదువుతూ ఎవరు చెప్పలేదు నాకు, బాబు నువ్వు బాగా బైబిల్ చదివితే నువ్వు బాగా ఆశీర్వదింపబడతావు. ఎవరు చెప్పలే. నోబడీ టాట్ మీ. ఆ బ్లెస్సింగ్స్ అనే బుక్స్ లేవు మన దగ్గర, లేకపోతే తొందరగా రిచ్ అయ్యేది ఎట్లా అని అట్లాంటి బుక్స్ ఏం లేవు. పరిశుద్ధాత్మతో నడుస్తుండిన ఐ వాజ్ జస్ట్ దేవుని ఎప్పుడు నాకు టంగ్స్ అనేది కూడా తెలియదు. నేను ఎప్పుడు నమ్మేవాడిని ఏంటంటే దేవుడు నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నా తండ్రి, నేను ఒక చిన్న బాబును, నేను ఇప్పుడే యేసుప్రభువుని అంగీకరించిన చిన్న పిల్లోని, నన్ను నడిపిస్తున్నాడు. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫీలింగ్ దేవుడు ఉన్నాడని. నాకు తెలియకుండానే నాకు కొన్ని అనిపించేవి, ఇప్పుడు ఈ బైబిల్ చదవాలని. ఆ చదివే టైం అనిపించినప్పుడు నేను బైబిల్ తీసుకొని చదివేవాడిని. నాకు ఇక వేరే టైం లేదు, వేరే ఫ్రెండ్స్ లేరు. సక్సెస్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ వస్తారు, సక్సెస్ లేనప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫెయిల్యూర్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఫెయిల్యూర్లో ఫ్రెండ్ అంటే వాడు నీకు ఇంకా డెడ్లీ ఫ్రెండ్ వాడు. ఆ టైంలో నేను ఎంత చదువుతూ పోయినానంటే ఒక టైంలో 40 చాప్టర్స్ ఎడే కూడా చదివిన, 40 చాప్టర్స్. ఈరోజు సునీల్ అన్న ఇక్కడ నిలబడుకున్నంటే ఒక రోజున అట్లా చదువుతుంది. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటే అది మీనింగ్. అది నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేప్పుడు కూడా కంటిన్యూ అయింది కొంతకాలం. తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చింది బికాస్ ఆఫ్ స్టడీస్. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మనము డిటర్మిన్ చేసుకొని నా జీవితము నేను మంచిగా చేసుకోవాలి. ఆమెన్. ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఎన్ని చదవగలవో చదువుతావు నువ్వు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే యూ షుడ్ డిటర్మిన్ యువర్ సెల్ఫ్. నేను దేవుని వాక్యము కొలసీలో ఏం రాస్తుంది, కొలసీ 3:16 లెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ రిచ్లీ డ్వెల్ ఇన్ యు. నీలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉంటుంది. సమృద్ధి అంటే ఏంటి? ఓవర్ఫ్లోయింగ్. నీ జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ఓవర్ఫ్లోయింగ్ క్వాంటిటీస్ లో ఉంటుందో నీ లైఫ్ లో కూడా ప్రాస్పరిటీ ఓవర్ఫ్లో అవుతుంటుంది. నీ లైఫ్ లో హెల్త్ ఓవర్ఫ్లో అవుతుంటుంది. నీ లైఫ్ లో అన్ని మంచి ఈవులు ఓవర్ఫ్లో అవుతుంటాయి. హల్లెలూయా. ఇట్ ఇస్ ప్రపోర్షనల్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని వాక్యము నువ్వు ఎంత తీసుకుంటావో, నీ లోపలికి ఎంత స్వీకరిస్తావో, దట్ ఈస్ ప్రపోర్షనల్ టు యువర్ ఫ్యూచర్. నీ లైఫ్ వెరీ ఫ్యూచర్ లో నువ్వు చూస్తావు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది.
నిన్ను బట్టి నీ ఇంట్లో ఉండే పరిస్థితులన్నీ మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. One person, if he determines, he can change his family, the course of his family. వాళ్ళ కుటుంబంలో ఉండే అన్ని స్థితిగతులు మారిపోతాయి. కానీ నిజమైన హృదయంతో దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాలి. ఆశతో నేను ఎట్లా కూడా నేను దేవుని తెలుసుకోవాలా, ఇంకా ఎక్కువ చదవాలా నేను వాక్యం. హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్తాను. లోకంలో అన్ని దేవుడు ఇస్తాడు, కానీ వాటిని పట్టుకొని ఊగకూడదు. మనం సమయము సమీపంగా ఉంది, యేసు ప్రభువు రాకడ దగ్గరకు వచ్చేసింది. అందుకే ఒక చోట ఏమని చెప్తానంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ లాట్స్ వైఫ్. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నారంటే, ఆమె తప్పించబడి బయటికి పోతుంది. సడన్ గా గుర్తొచ్చింది ఆమెకు, అరే ఆ నగలు ఎక్కడన్నా పెట్టినట్టున్నాయి, అవి ఏమైనా చూద్దామని తిరిగింది. ఉప్పు స్తంభం అయిపోయింది. నీ మనస్సు వీటి మీద పెట్టుకోవద్దు. ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, ఆ ఆశీర్వాదాల మీదనే మనసు పెట్టుకోవద్దు. కొందరు ఉంటారు, ఒక కొత్త ఫోన్ వచ్చింది అనుకో, ఇంకా 2 రోజులు 3 రోజులు దాన్నే ఇట్లా తిప్పి దాన్ని అట్లా తిప్పి దాంట్లో ఏముంది, దాంట్లో కోతులు అట్లే ఉంటాయి. ఇక దాని వదలవు, కొరికి దాని కొంచెం సప్పరిచ్చి ఏముంది అది ఏదైనా మంచిది వచ్చింది పెట్టుకో, దేవుడు ఇచ్చిన కృతజ్ఞత చేయడానికి పెట్టుకో. కానీ దాన్నే పట్టుకొని నాకు భలే మంచి నగ దొరికింది, ఆ నగను రకరకాలుగా చూసుకుంటారు. ఇట్లా పెట్టుకొని అద్దంలో చూసుకుంటారు, ఈ సైడ్ పోజ్ ఇస్తారు, ఆ పోజ్ ఇస్తారు. మనస్సు దాని మీద పెట్టుకోతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, భార్యలు ప్రేమించొద్దని చెప్పడం లేదు. భార్యలు లేనట్టును అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, చదవండి తెలుస్తుంది కంప్లీట్ గా. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమ్మది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఎండ్ అయ్యేదనుకున్న ఇవి శాశ్వతం కాదు. ఈ ఐప్యాడ్ శాశ్వతం కాదు, లేకపోతే ఐఫోన్ శాశ్వతం కాదు. ఎప్సన్ అది అరే ఎవరు చూసుకుంటారో. మీరు గమనించండి, నేను ఫెలోషిప్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాక ఐ విల్ బి లీస్ట్ బాదర్డ్ అబౌట్ దీస్ థింగ్స్. నేను ఇన్ని వేలు పెట్టుకున్నామా, అన్ని వేలు పెట్టుకున్నాం, అస్సలు ఉండకూడదు. నాకు అక్కడ ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఇక్కడ ఇన్ని ఆస్తులు అని మనసులో పెట్టుకోవద్దండి. అవి ఉంటాయి, నువ్వు లోకంలో ఉన్నంత వరకు అనుభవిస్తావు. కానీ టైం వచ్చినప్పుడు ఆ బూర శబ్దం విన్నప్పుడు అది వినపడాలి నీకు. ఇవన్నీ పెట్టుకొని చుట్టూ చూస్తుంటే బూర శబ్దం వినపడదు. దేవుని ఉద్దేశం నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు రాజులాగా బ్రతుకు, కానీ ఇక్కడే రాజుగా మిగిలిపోతా అనుకోవద్దు. ఈడ యేసు ప్రభు ఆ సంఘాన్ని ఎత్తుకున్న తర్వాత ఈడ రాజుగా బతికిన వాళ్ళందరూ చప్రాసిల్లాగా బతుకుతారు. తర్వాత ట్రూత్, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పరిపాలన ఎవరిది? 7 సంవత్సరాలు ఒక బీస్ట్ మురుగపు పరిపాలన వస్తుంది, అంత్యక్రీస్తు పరిపాలన వస్తుంది. అన్నం దొరకదు, ఏమీ దొరకదు. మీకు ఇప్పుడు అన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ యూట్యూబ్ ఛానల్స్ లో దొరుకుతుంటాయి. అన్ని రకరకాలు చేసి చూపిస్తుంటారు. KFC ఎట్లా చేసుకోవాలి, ఇంట్లోనే మెక్డానల్డ్స్ ఎట్లా చేయాలా, ఇంట్లోనే ఇంకోటి ఏదన్నా ఎట్లా చేయాలా, కోకోకోలా ఇంట్లో ఎట్లా తయారు, అన్ని చూపిస్తారు, అన్ని చేసుకుంటారు. ఆ తర్వాత నీ ఇంట్లో ఉండే సరుకులు కూడా తీసుకొని పోతారు. అంత్యక్రీస్తు పరిపాలనలో నీ ఇంట్లోకి జ్వరబడి నీ ఇంట్లో ఉండే వస్తువులు కూడా అప్పుడు ఏం మాట్లాడటానికి కూడా నీకేముండదు. దేర్ విల్ నాట్ బి ఎనీ లా. అందుకే ఏమని చెప్తున్నానంటే, ఆ సమయం వచ్చేంత వరకు రాజులాగా బ్రతుకు, రాజులాగా వెళ్ళిపో. హల్లెలూయా. ఇక్కడ మిగిలిపోయినావంటే తర్వాత అటెండర్ కూడా పనికిరావు. ఆ పరిస్థితి తీసుకొస్తాడు సైతాను. కాబట్టి క్రైస్తవ సహోదరులందరికీ, క్రైస్తవ సహోదరులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మాటలు వింటున్న అందరూ దేవుని వాక్యాన్ని ప్రేమించండి. ఎప్పుడైతే దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటావో నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు ప్రేమించే బిడ్డగా ఉంటావో ఆటోమేటిక్ గా దూర శబ్దం నీకు వినపడుతుంది. ఫస్ట్ టక్కన వేసుకుంటావు, నిద్రలోనే ఎత్తపడతావు కూడా. హల్లెలూయా. నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునితో సహవాసంలో ఉంటావు. విల్ బి ఇన్ కొయినోనియా. దేవుడు నువ్వు సపరేట్ కాదు, దేవుడు నువ్వు ఒక్కటే.
ఆ యొక్క నమ్మకం, విశ్వాసం నీకు కలుగుతుంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ గా విల్ బి టేకెన్ అప్. హల్లెలూయా, 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 హల్లెలూయా. yes. ఎవరైతే యేసు ప్రభువును ఇటువంటి దేవుడు వాళ్ళకు దేవుడుగా కావాలనుకుంటున్నారో వాళ్ళు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున నీ సన్నిధికి వస్తున్నాను. నీ సన్నిధికి వస్తున్నాను. నా జీవితంలో మీరు ప్రవేశించండి. నేను యేసు ప్రభు, నేను యేసు ప్రభు, నా దేవుడని, నా ప్రభు అని నేను నా నోటితో ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు మృతులలో నుండి లేచిన దేవుడని నా హృదయంలో నేను విశ్వసిస్తున్నాను. నేనిప్పుడు క్రైస్తవునని నేను ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఆమేన్. Brother and sister, you are blessed. Hallelujah.